శ్రీలంక గడ్డపై భారత క్రికెట్ సమరం షురూ కానుంది. శ్రీలంకతో 3 టీ20ల సిరీస్, ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. టీ20 సిరీస్ ను ఈ రోజు నుంచి భారత్ మొదలు పెట్టనుంది. పల్లెకిల వేదికగా ఈ రోజు భారత్ శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భారత టీ20 జట్టు రెగ్యులర్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుంటున్నాడు. అలాగే టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు. అయితే ఈ రోజు జరిగే తొలి టీ20లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే తుది జట్టును ఎంపిక చేయడం టీమిండియా మేనేజ్మెంట్ కు కాస్త సవాల్గా ఉంది. కొన్ని పొజిషన్లకు ఎక్కువగా ఆప్షన్లు ఉన్నాయి. దీంతో తుది జట్టులో ఎవరిని తీసుకోవాలనే విషయంపై టీం మేనేజ్మెంట్ లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అయితే ఓపెనర్లుగా మాత్రం యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ కన్ఫర్మ్. అయితే వికెట్ కీపర్ గా సంజు శాంసన్ వర్సెస్ రిషబ్ పంత్ మధ్య పోటీ నెలకొంది. అయితే వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ నే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో సంజు బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. అలాగే పంతును బ్యాటింగ్ ఆర్డర్ లో 3వ స్థానంలోనే కొనసాగించే అవకాశం ఉంది. ఇక కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో దిగుతాడు. అలాగే వైస్ కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా తుది జట్టులో ఉంటాడు. ఇక ఫినిషర్లుగా రింకు సింగ్, దూబేలకి చోటు ఖాయంగా కనిపిస్తుంది. స్పిన్ ఆల్రౌండర్ గా తుది జట్టులో ఎవరికి చోటు ఇవ్వాలనేది కీలక విషయంగా మారింది. అక్షర్ పటేల్ వర్సెస్ వాషింగ్టన్ మధ్య పోటీ నెలకొంది. జింబాబ్వే సిరీస్ లో సుందర్ రాణించిన లంకతో మ్యాచ్ లో చోటు దక్కడం కష్టంగా మారింది. ఎందుకంటే రవి బిష్ణయ్ రెగ్యులర్ స్పిన్నర్. దీంతో మరో స్పిన్నర్ అంటే సుందర్ కంటే అక్షర్ పటేల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక పేసర్లుగా హర్షదీప్ సింగ్ ఖాయం. అయితే సిరాజ్ గాయం పెద్దది కాకుంటే ఆడతాడు, లేకుంటే ఖలీల్ అహ్మద్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. అంచనా ప్రకారం తుది జట్టు ఇది. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణయ్, హర్షదీప్ సింగ్, సిరాజ్ లేదా ఖలీల్ అహ్మద్. కాగా పల్లెకిల వేదికగా ఈ రోజు భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రసారం అవుతుంది. టీవీలో సోనీ స్పోర్ట్స్ అలాగే సోనీ లివ్ డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఈ మ్యాచ్ లో చూడవచ్చు.